హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇది గురువారం రోజు వ్లాగ్ అన్నమాట. డైలీ రొటీన్ డే ఇన్ మై లైఫ్. ఆ రోజు డేలో ఏం చేస్తాను అని వీడియో తీద్దాం అనుకుంటే కానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఫీవర్ వచ్చింది. పిల్లలిద్దరికి ఒక్కరికి ఫీవర్ వస్తేనే పట్టుకోవడం కష్టం, అంటే అందులో ఇంకా ఇద్దరికి ఒకేసారి రావడంతో పిల్లలతోనే కొంచెం కష్టమైంది. ఫుల్ సతాయించారు. ఇంటూ వీడియో తీయలేక, పిల్లల్ని పట్టుకోలేక, ఇంట్లో పని చేయలేక నాకు చాలా ఇబ్బంది అనిపించింది. పిల్లలు మంచిగా ఉంటే ఆడుకుంటారు. ఫీవర్ వచ్చింది కదా, మస్తు సతాయించారు. ఇక వీడియో తీయడం ఒక్కదాన్నే, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పని చేసుకుంటూ ఒక్కదాన్నే వీడియో తీయలేకపోయినా. చాలా రోజులు అవుతుందని చికెన్ తినక తెమ్మని చెప్పిన మా ఆయనను తీసుకొచ్చిండు. ఇక చికెన్ కర్రీ, బగారా రైస్ ఇంట్లో రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో చూపిస్తున్నా. అంటే ఎప్పుడు ఇలాగే ఏం చెయ్యను, ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తా. ఇలా సింపుల్గా చేసిన. ఇంకా చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. అంటే ఇలాగే చేసుకోమని ఏం చెప్పట్లేదు, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. నేను ఇంట్లో రెగ్యులర్గా ఎట్లా చేసుకుంటానో అట్లనే చూపిస్తున్నా. ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో గంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇక ఫోను కొంచెం వీడియో తీసేటప్పుడు వీడియో షేక్ అవుతుంటుంది. ఒక చేతితో కలపడం రాదు, కొంచెం వీడియో క్లారిటీ ఉండదు. ఇక కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు అయితే నాకు కొంచెం ఇబ్బందే ఉంటుంది. ఒక్కదాన్నే వీడియో తీస్తూ ఒక్కదాన్నే కలపాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి వీడియో కొంచెం క్లారిటీ లేకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ కొంచెం ఆయిల్, ఇది ఇంట్లో చేసిందే నెయ్యి. పిల్లల కోసం పాలు తెస్తాం కదా, ఇక అందులో నుంచి మేగడ స్టోర్ చేసి చేస్తా ఇంట్లోనే. ఇంకా సింపుల్గానే చేస్తున్నా. బగారా రైస్ కూడా చాలా రోజులైంది వండక, ఎందుకో తినాలనిపించింది, చేస్తున్నా.
ఇక్కడ నేను 3 అని చూపిస్తున్నా అని కన్ఫ్యూజ్ కావద్దు. 3 డబ్బాల నీళ్ళు పోసిన, ఎందుకంటే దాంతోనే 2 పెట్టిన, రైస్ కూడా 2 పెట్టిన, అందుకని 1.5 ఇక్కడ నేను ముందు మసాలా ప్రిపేర్ చేసిన కదా, ధనియాలు, హోల్ గరం మసాలాలు అన్నీ వేసి పౌడర్ చేసి పెట్టింది, అదే వేస్తున్నా అనమాట. ఇక చికెన్ మసాలా ఏమి వేయను, ఇంకా ఇదే మసాలా. ధనియాల పొడి కూడా నేను ఇంట్లో చేసి పెట్టుకుంటా, కొంచెం అప్పుడప్పుడు కర్రీస్లో వాడుకోవడానికి. ఎప్పటికీ కొంచెం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా ఇంట్లో. వీడియో చూసి వెళ్ళకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని కొడితే నేను ఏ వీడియోలు పెట్టినా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వీడియో. కొంచెం మళ్ళీ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏదేమైనా కర్రీ మాత్రం సూపర్ అయ్యింది, టేస్ట్ మాత్రం. చికెన్ చూసారా, మంచిగా జ్యూసీగా చాలా మంచిగా ఉడికింది. ఇట్లా బాగుందా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.